ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లు ఉండనియరట. అగో అట్లనే చేసిండ్రు జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అన్నను. కాంగ్రెస్ సర్కార్ తనను కొలువుల నుంచి తీసేసి తన కొంప తానే ముంచుకున్నంత పని చేసింది. ఇగో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాడు అంటే ఇగో గిదే మరి అంటున్నారు కాంగ్రెస్ సర్కార్ తీరు చూస్తున్న పబ్లిక్. ఆర్టీసీ డ్రైవర్ అన్నకు డ్యూటీలకు రావద్దని మేము ఇచ్చి 2-3 రోజులు అవుతున్నది. ఆ ముచ్చట అప్పుడే సర్కార్ చెవుల దాకా చేరలేదా? కానీ తెలంగాణ జనం, సోషల్ మీడియా పబ్లిక్ కాంగ్రెస్ సర్కార్ కు చింతబరగలతోని మైలపోలు తీసినట్టు పొట్టు పొట్టు తిట్టే వరకు ఇగో ఇప్పుడు ఏకంగా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారే వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటుర్రు. మా అక్కడ స్థానిక అధికారి తొందరపడి ఎవరో అక్కడ స్థానిక ఎవరో చెప్పినారనే దాని మీద తొందరపడి దాన్ని తొలగించమని లేఖ రాసింది. వెంటనే మా దృష్టికి రాగానే ఆదేశించి అతని ఉద్యోగానికి ఏ ఇబ్బంది లేకుండా చేసి తదుపరి వచ్చిన ఫిర్యాదు మేరకు అంత తొందరగా స్పందించి ఇమీడియట్ గా అతను చేసిన నేరం ఏం కాదు కానీ చేసాడు కాబట్టి యాజమాన్యానికి సూచన చేయడం జరిగింది. అక్కడ డిపో మేనేజర్ అక్కడ నుంచి బదిలీ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఏ ఊకోంది సార్, తెలిసిన ఎంబటే స్పందించిండ్రని ఎట్లా అనబుద్ధి అవుతుంది సార్? మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి, పోలీసులు మీ చేతి కిందనే ఉంటారు. ఆ సొంటిదే ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అన్నను డ్యూటీల నుంచి తీసేసిన ముచ్చట ఇంత ఆలస్యంగా తెలుసుడేంది? మళ్ళా దానికి మీరు ఎంబటే స్పందించిన మనుడేంది పొన్నం ప్రభాకర్ సార్ అని అడుగుడు మొదలు పెట్టిండ్రు తెలంగాణ జనాలు. సోషల్ మీడియాలో అశోక్ అన్నను తీసేసిన వీడియోస్ ఒక్క తిరగకపోయేది ఉంటే, పబ్లిక్ లో కాంగ్రెస్ సర్కార్ పతార ఓకుంటుండేది ఉంటే, బీఆర్ఎస్ పార్టీలు అశోక్ అన్నను డ్యూటీలకు తీసుకోవాలని పోరాటం చేయకుంటుంటే ఆ అశోక్ అన్నను కొలువులకు తీసుకునేటోళ్ళేనా పొన్నం ప్రభాకర్ సార్? అసలు ఆ ముచ్చటే ఎత్తకపోదురు కావచ్చు. కొలువుల నుంచి తీసేసిన ముచ్చట అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ సర్కార్కే ఎసరొస్తుందో ఏమో అని ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు అంతే తప్ప అశోక్ అన్న కొలువును కాపాడే ఆలోచన కాదని అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాటలు ఇన్నోళ్ళు. పైనుంచి ఆర్డర్లు లేకుంటేనే కొలువుల నుంచి తీసేస్తారా కింద ఆఫీసర్లు? ఆ డిపో మేనేజర్ ఏదో తప్పు చేసిండు అన్నట్టు పాపం ఆయనను వేరే డిపోకు బదిలీ చేయమని అంటుర్రు. ఎందుకు సార్ ఇంత గందరగోళం? ఒడ్లు మక్కలు సర్కారు ఎప్పటి అప్పుడు కొంటే డ్రైవర్ అశోక్ అన్న గట్ల అనకపోతుండే, ఆఫీసర్లు కొలువుల నుంచి తీసేయకపోతుండే. ఇప్పుడు మీరు మీడియా ముంగట్టుకొచ్చి ఇట్లా చెప్పాల్సిన పని లేకుండే అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జనాలు గిట్ట. ఎలక్షన్లకు ఇంకా ఏండ్లున్నా గాని ఇప్పటి సందే వచ్చే ఎలక్షన్లల్లా ఓట్లు ఒళ్ళొచ్చి పడాలని ఏం చేయాలని అనుకుంటా పార్టీలు పథకాలు గీస్తున్నాయిగా. వచ్చిన పవర్ను ఏం చేసైనా చేతులకెళ్ళి పోగొట్టుకోవద్దని ఈ పార్టీ బాగానే దానిలాడుతుంది. ఇంకో దిక్కు ప్రతిపక్ష కార్ పార్టీకి పబ్లిక్ల బలం పెరిగితే రాను రాను ఇంకా కష్టమయ్యేటట్టుందని ఇగో ఇట్లా అస్సలు మనిషిని రప్పున రంగంలోకి దిగి అప్పుడే ఎలక్షన్ల రాజకీయం చాలు చేసిరట. రామచంద్ర మాతోని కాదిగా అని చేయి పార్టీ పురాగా చేతులెత్తేసిందట. ఉన్న పవర్ ఊసిపోకుండా కాపాడుకునే తందుకు ఇప్పటి సందే ఇగురంతో ఆలోచన చేయాలని, ఓట్ల కోసం సరికొత్త తాట్లు చేస్తానికి స్ట్రాటజిస్టులకి కోట్లు ఇస్తా అని కూడా వెనకపోతలేరట. డీలా పడుతుందేమో అన్న పార్టీని పైకి లేపాలని భారీ ప్యాకేజ్ ఇచ్చి మరీ సునీల్ కనుగోలును పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారని టాకు. పక్క పార్టీలతో ఫైటింగ్ చేసే కంటే పార్టీల లోపల ఫైటింగ్లతోనే సరిపోతుందని గాంధీ భవన్ వర్గాలు రందిలు ఉండే. ఇన్ని లుకలుకలు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలతోనే ఫైటింగ్ లీడ్ చేస్తాం. ఇంకా ఓ దిక్కు బీఆర్ఎస్ దూకుడు ముంగట మా కార్యకర్తల బలం చాలతలేదు, అది చాలన్నట్టు పబ్లిక్ లో కూడా మస్తు వ్యతిరేకత ఉన్నది. వడ్లు మక్కలు కొనే ముచ్చటకేంచి 6 గ్యారంటీల దాకా ఊళ్ళలోకి పోతే ఆయనతో జనాలు గల్లా పట్టుకొని గట్టిగా అడుగుతారేమో అని లీడర్లలో భయం పుట్టుకుంది. 3 రంగుల జెండా బట్టి అని పాట పెట్టుకొని పోతే మూతి మీద గుద్దేటట్టున్నారు. ఇసుంటి టైంలో అసలుకే లైట్ తీసుకోవద్దని వచ్చే 3 ఏళ్లకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయింది అనుకుంటా ఇంగ్లీష్ పేపర్లో కూడా వార్తలు వస్తున్నాయి గట్టిగానే. ఇక బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలతో బీపీలు పెరిగేటట్టున్నాయి. వీధికెళ్ళి పోక్సో కేసు చేయంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనుకుంటా జనాల జర గట్టిగానే నాటకపోయింది. వీళ్ళ చీకటి దోస్తాన్ కేసుతోని ఎలుగులకు వచ్చింది అనుకుంటా ఓపెన్ గానే గులుగుతారు జనాలు. హామీ రాగమయ్యే వరకల పబ్లిక్ గరం మీద ఉండే. అందుకే పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు సునీల్ కనుగోలు పనితనం బాగా కలిసి వచ్చింది. అదివరకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు కూడా ఈయన మాస్టర్ మైండే పనిచేసుడుతోని ఇటు తెలంగాణలో కూడా పట్టుకొచ్చారు. అప్పుడు అటంకా నిన్నయాల కేరళంలో కూడా హస్తం పార్టీకే సీఎం సీటు హస్తగతం అయ్యేందుకు సునీల్ కనుగోలు స్ట్రాటజీలే అక్కడికి వచ్చినాయి. ఇక ఇదే ఊపులో ఇప్పుడు తెలంగాణలో కూడా రాబోయే ఓట్ల కోసము ఇప్పటి సంది రంగంలోకి దింపితే బెటర్ అని రేవంత్ సర్కార్ ఈ ముచ్చటం ముంగటేసుకుంది. అందుకే వేం నరేందర్ రెడ్డి పదవిలో సునీల్ కనుగోలును కూడా గుసబెడతారని టాకిన్ వస్తున్నది. మరి ఇక పబ్లిక్ లో ఉన్న వ్యతిరేకతని, స్టేట్ లో ఉన్న సమస్యల్ని డైవర్షన్ తోని డ్యామేజ్ కంట్రోల్ చేసుడా, లేకుంటే పోయిన ఎలక్షన్లలో చేసినట్టుగానే కేసీఆర్ బీఆర్ఎస్ మీద విమర్శలు వ్యతిరేక ప్రసారాలు చేసి పవర్లకు వచ్చుడా, ఎట్లా చేద్దాం ఏం కథ అని ఇక అప్పుడే మాట ముచ్చట్లు కూడా శురువైనాయని టాకు. ఇక బయట పార్టీలతో కంటే లోపల కయ్యాలకు కాంగ్రెస్ పేరు పోయిన ముచ్చట ఓటక్కు లేని వాళ్ళని అడిగినా టక్కుని చెప్తారా. అందుకే ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నడుమ కోఆర్డినేషన్ లేకుండా అవుతున్న కొట్లాటల్ని సెట్ చేస్తానికి సునీల్ కనుగోలు చూస్తుండని కూడా వస్తున్నది. మరి ఓ దిక్కు పార్టీని సెటరైజ్ చేసుకుంటేనే ఇంకో దిక్కు ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలని ఎటువంటి స్ట్రాటజీలతో ముంగటి పోతారో చూడాలిగా.